హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. దారమోని గణేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి పట్టణంలో లయన్స్ క్లబ్ భవనం నందు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, ప్రగతి ఫౌండేషన్ మరియు భారత జాగృతి వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హాజరయ్యారు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ కానీ విషయం యాభై రావాలి ఇది 15 అమ్మ 6 అందరూ పైగా ఫోన్ చేసిందా ఈ రకం 100 మంది చెప్తే దావా
ప్లీజ్ నాగేశ్వర మంచిగా తీసి గణేష్ మంచిగా తీసి అట్లా కప్తావు మీద మీద ఒకటే గణేష్ పెట్టు గణేష్ నువ్వుడా ఉడికి తినడా నోరు పెద్ద. కల్వకుర్తి పట్టణంలో తమ్ముడు పంజుగుల గణేష్ ఈరోజు తన జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ ఆఫ్ ఇండియా లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందరి సౌజన్యంతో 10 మందికి సహాయం చేయాలి, నా జన్మదినం జరుపుకుంటున్న ఈ రోజున 10 మంది పేదవాళ్ళకు సహాయం చేయాలని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిర్రు. తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్న అందరి మిత్రులకు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క యువకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలో నా జన్మదినం సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరిచ్చే రక్తం అనేది ఎందరో మంది ప్రాణాలను నిలబెడుతుంది. చాలా మంది యూత్లో అపోహలు ఉంటాయి, రక్తం ఇస్తే మళ్ళీ రాదేమో అనేసి. మనలో ఉన్నటువంటి చెడు రక్తం అనేది బయటికి వెళ్ళేసి మనకు మంచి రక్తం రావాలంటే అందరూ కూడా యూత్ మొత్తం ఆదర్శవంతంగా తీసుకొని ఎక్కడ రక్తదానం అయినా తెలుసుకున్న వెంటనే మీతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్లి రక్తదానం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసిన రక్తదానం అనేది ఎందరో ప్రాణాలు నిలబెడుతుంది. ఈరోజు మనం చూస్తుంటే బయటికి వెళ్తే మరి రోడ్లన్నీ కూడా చిన్నగా అయిపోయినాయి, మరి అక్కడక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వారందరూ కూడా రక్తం కావాలంటే ఎక్కడైనా సరే ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్తదానాలు పెట్టినప్పుడైతే అది ఇచ్చిన రక్తమే మరి చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మరి సందర్భంగా ఎవరు కూడా ఏ అకేషన్ వచ్చినా కూడా, ఒక బర్త్డే వచ్చినా లేదంటే ఒక పెళ్లి రోజు వచ్చినా ఇంకేదైనా అకేషన్ వచ్చినా కూడా పక్కాగా వెళ్ళేసి రక్తదానాన్ని స్వచ్ఛతంగా ఇచ్చినట్లయితే ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరి మీరందరూ కూడా ఇలాగే ఎన్ని క్యాంపులు జరిగినా కూడా స్వచ్ఛందంగా వచ్చిస్తారని ఆశిస్తూ నాకు ఈ రోజు ఈ క్యాంపుని సక్సెస్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి ఉప్పల వెంకటేష్ అన్న గారు ఈ క్యాంపుకు రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. మరి అన్న ఆశీర్వాదాలతోని మరి కల్వకుర్తి నియోజకవర్గంలో ఇంకా మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇప్పటికే కల్వకుర్తి ప్రాంతంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియడం జరుగుతుంది వెంకటేష్ అన్న గారు. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు ఎవరైనా సరే తల్లిదండ్రులు లేరంటే వాళ్ళకు చదువు చెప్పడం జరుగుతుంది. కరోనా సమయంలో ఎంతో మందికి ప్రాణాలను రక్షించడం జరిగింది తన సొంత ట్రస్ట్ ద్వారా. ఈ రోజు ఏ ఆపదని వచ్చినా కూడా వారిని కాదనకుండా తనకు తోచినంతగా తన ట్రస్ట్ ద్వారా సాయం చేసినటువంటి ఉప్పల వెంకటేష్ అన్న గారి వెంబడి ఉండి ఈ రోజు ఈ క్యాంపు నిర్వహించడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి దీన్ని సహకరించిన మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.